అక్కడ యేసు ప్రభు వారు అన్నారు, ଆଜି ଏହି ଗୃହରେ నేడు ఈ ఇంటికి ଉଦ୍ଧାର ପହଞ୍ଚି ଅଛି, అనగా విడుదల రక్షణ వచ్చి ఉన్నది, ମୁକ୍ତି ହୋଇଅଛି, అనగా విముక్తి చెంది ఉన్నది ఈ కుటుంబం. କାହିଁକି ତା ଗୃହରେ ଉଦ୍ଧାର ଆସିଲା? ఎందుకు విడుదల అనేది ఆ కుటుంబానికి వచ్చింది? ତା ଘର କଣ ମାନେ ବିନା ପରିତ୍ରାଣରେ ଥିଲା କି? ఆ కుటుంబము రక్షణ లేకుండా ఉండేవారా? ହଁ, అవును. ସେଥିପାଇଁ ତ ସେ କହୁଛନ୍ତି, అందుకే యేసు అంటున్నారు, ଆଜି ବି ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆମ ପରିବାରରେ ଉଦ୍ଧାର ନାହିଁ, ఇప్పటి వరకు కూడా మన కుటుంబంలో రక్షణ అనేది విడుదల ଆଜି అనేది ବି లేదు. ଆମମାନଙ୍କ గృహରେ ମୁକ୍ତି ନାହିଁ, ఇప్పటి వరకు కూడా విముక్తి అనేది మా కుటుంబంలో లేదు. ଯାହା ଜୀବନରେ ଉଦ୍ଧାର ଆସେ, ఎవరి జీవితంలో అయితే ఈ విడుదల వస్తాదో, ଯାହା ଜୀବନରେ ମୁକ୍ତି ଆସେ, ఎవరి జీవితంలో విముక్తి చెందుతారో, ସେ ଆଉ କୌଣସି ବନ୍ଧନରେ ରହିବ ନାହିଁ. మళ్ళా ఆయన ఏ బంధకములో కట్టబడి ఉండడు. ଆଜି ଆମମାନେ ବନ୍ଧନ ମଧ୍ୟରେ ଅଛୁ. మనం ఒక కట్టుల్లో మనం ఉన్నాం. କୋଉ ବନ୍ଧନରେ ଅଛୁ? ఎటువంటి కట్టులో ఉన్నాము? ରୋଗର ବନ୍ଧନରେ ଅଛୁ, రోగము స్వరూపమైన కట్టులో ఉన్నాము, ଅଭାବ ବନ୍ଧନରେ ଅଛୁ, ఇబ్బందులో ఉన్నాము, କାର୍ଯ୍ୟର కୌଣସି ପ୍ରକାର ସଫଳତା ନାହିଁ, ఏ కార్యము చేసినా కార్యము జరగటం లేదు, ఇటువంటి బంధకంలో ఉన్నాము, ଦରିଦ୍ରତାର ବନ୍ଧନରେ ଅଛୁ. పేదరికమైన కట్టులో ఉన్నాము. ଆଜି ଆମମାନଙ୍କୁ ଯଦି ସେଇ ସମସ୍ତ ବନ୍ଧନରୁ ମୁକ୍ତି ହେବା ପାଇଁ ఇలాంటి అన్ని బంధకము నుండి మనం విడుదల పొందాలంటే, ଆଜି ଆମ ପରିବାର ଯଦି ସେ ବନ୍ଧନରୁ ମୁକ୍ତି ହେବା ପାଇଁ మా కుటుంబం అటువంటి బంధకము నుండి విడుదల పొందాలంటే, ତେବେ ଆମମାନଙ୍କୁ କିଛି କାର୍ଯ୍ୟ କରିବାକୁ ପଡିବ. అయితే మనం ఏదో చేయాలి. ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ, ప్రియమైన దేవుని వారలారా, ପ୍ରିୟ ଏଠାରେ ବସିଥିବା ପ୍ରତ୍ୟେକ ଲୋକମାନେ, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు ଆଜି ଆମମାନଙ୍କର ଜୀବନରେ ସେ ବନ୍ଧନ ମଧ୍ୟରେ ରହିଅଛୁ. ఈ రోజు మనం అటువంటి కట్టుల్లో బంధకములో మనం ఉన్నాం. ଏ ବନ୍ଧନରୁ ଆମମାନଙ୍କୁ କିଏ